హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రువీస్ విలేజ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మిగిలిపోయిన ఉప్మాతో పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మిగిలిపోయిన ఉప్మాని తీసుకొని అందులోకి తగినంత శనగపిండిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా కలపాలి. శనగపిండి ఉప్మా బాగా కలిసేలాగా కలపాలి. అలా కలిపిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయను చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయను కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తరువాత ఒక బాణలీలోకి ఫ్రై చేసుకోవడానికి తగినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ హీట్ అవ్వగానే ఆయిల్లోకి చిన్నగా పకోడీ వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత పకోడీని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అలా ఫ్రై అయ్యాక పకోడీని ఆయిల్లో నుంచి తీసేయాలి. అంతేనండి, ఈ విధంగా మిగిలిపోయిన ఉప్మాతో పకోడీ తయారు చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రువీస్ విలేజ్ వ్లాగ్స్.